మన కోవెలలో వారి యొక్క ప్రవచనాన్ని మాధురిని మనందరము కూడా శ్రవణం చేసి ధరించాలని వారిని ప్రార్థన చేస్తూ ఆ తర్వాత ఈనాటి ఈ పాఠశాల యొక్క భావాన్ని మనం చెప్పుకుందాం. ముందుగా ఆచార్యుల వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సింధు అలక కృష్ణనాథ విరసతు హృదిగోదా విష్ణుచిత్తాత్మజాన శ్రీ శ్రీనివాస కులదైవతం శ్రీ శ్రీనివాస పరదైవతం శ్రీ శ్రీనివాస పరమంధనం శ్రీ శ్రీనివాస పరమాగతిన్న. దేశిమన్నారాయణ. మాసము శ్రేష్టమైనదే. ధనుర్మాసము మాసాన మార్గశీర్షోస్మిని కృష్ణ పరమాత్మ చెప్పినారు. గోపికలు గొప్ప కృష్ణ భక్తితో వ్రతాన్ని ఆచరించిన వారే. దేశభేదం ఉన్నా, కాలభేదం ఉన్నా, వయోభేదం ఉన్నా, ఇంకెన్నో భేదాలున్నా ఆ గోపికలను అనుకరించి గోదామ వారు గొప్ప ఫలితాన్ని పొందారు. వారు గొప్పవారే. ఆ గోదామ తల్లి ఏ వెంకటేశ్వర స్వామి దగ్గర శరణాగతి చేసిందో ఆ స్వామి నదిలో ప్రత్యక్ష దైవమే. దీపాదుత్పన్న ప్రదీప న్యాయాన్ని ఒక దీపం నుంచి ఇంకో దీపం, ఆ దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తే అన్ని దీపాలు కాంతినిచ్చేవి. అలా తిరుమల కొండ నుంచి ఇక్కడికి వచ్చిన స్వామి వైభవం గొప్పదే. ఇది గొప్పతనాలతో పాటు విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమని ఒక తల్లి యొక్క హృదయం తెలవాలంటే ఇంకో తల్లికే తెలుసు. భగవద్ రామానుజ గారితో శిష్యులు అడిగారు, మేము జీవించడానికి మీరు రోజు భిక్షా సమయంలో అనుసంధించే తిరుప్పావై, మీరు రోజు తిరుమలిగా స్వరూపాన్ని ధరించే సమయంలో అనుసంధించే తిరుప్పావైని వ్యాఖ్యానంతో మాకు కృప చేయండి అంటే, మనమా తిరుప్పావైకి వ్యాఖ్యానం చేసేది? ముట్టి మీద మీసం ఉన్న ఏ మగవారు తిరుప్పావై విశేషాలు చెప్పలేరు అన్నారు. అలాంటి తిరుప్పావై వైభవాన్ని అమ్మ మీకు విజయలక్ష్మి గారు, మా గురువు గారి యొక్క పుత్రిక పరిగంటి శ్రీరంగాచార్య స్వామి గారు అంటే హైదరాబాద్లో సూర్యుడికి ఎట్లా పరిచయం అవసరం లేదో అలా చిన్నజీవ స్వామి గారు కూడా భగవద్గీత ప్రారంభంలో ఈటీవీలో చెప్పే రోజుల్లో మరింగంటి శ్రీరంగాచార్య స్వామి గారి సూచనలు తీసుకునేవారు. మీరు బాగా చెప్తుంటే వారు సంతోషించేవారు. అలా గొప్పవారు. వారి యొక్క శిక్షణలో అదే వారి అనుగ్రహంతో మంచిర్యాల మొదలైన ప్రాంతాల్లో వైభవంగా కాలక్షేపాలను చేసి భాగ్యనగర వాసుల యొక్క భాగ్యం చేత ఇక్కడ కాలక్షేపాన్ని చేస్తున్నారు. వారికి ముందుగా దాసోత్సవం తీసుకుంటూ ప్రియ భగవద్బంధులారా, 2 మాటలు. ఆంధ్రాళమ్మ గొప్పతనం ఏంటంటే శ్రీదేవి అమ్మవారి లాగా, భూదేవి అమ్మవారి లాగా, నీలాదేవి అమ్మవారి లాగా గోదాదేవి అమ్మవారు కూడా పరమాత్మ యొక్క దివ్య దేవేరులలో ఒకరు, అంటే అమ్మవారులలో ఒకరు. అంతేకాక తొలి పూదత్త పేరాళ్ళవారు, రమ్మాళ్ళవారు, ఆళ్వార్ల క్రమంలో 12 మంది ఆళ్వార్లలో ఒకరు. ఒకరే కాక ఒకటే మహిళ, అవి ప్రత్యేకత. అంతేకాక నాథయామ ఎదుర వరవర ఇలా ఆచార్యుల కోవలో కూడా అధ్యాపయంతి అధ్యాపకురాలు కాబట్టి ఆచార్య స్థానం. అంతేకాక 4 కాలే నీరాలి అని తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేసి ఈ చలిగా ఉండే సమయంలో 5 లక్షల మంది ఒక వ్రత స్థలానికి ఒక దగ్గరికి వచ్చినట్టు చేసిన స్నేహ గుణం. మామూలుగా ఉన్నప్పుడు ఏదైనా ఆకలి ఇచ్చినప్పుడు అమ్మ దగ్గర ఉంటారు, డబ్బులు కావాల్సినప్పుడు నాన్న దగ్గర ఉంటారు. కానీ స్నేహితులు పిలవగానే అమ్మక్కర్లే నాన్నక్కర్లే ఎప్పుడు కూడా పరిగెడతారు. అది స్నేహంలో నిలువ బుద్ధి కాక ఉన్న చోట ఉండలేక
పరిగెత్తేటువంటి గుణం, పరిగెత్తించే గుణం స్నేహితులకి ఉంటుంది. గొప్ప స్నేహితురాలు. అంతేకాక గోపికల యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, ఆ భాషను, అలంకారాన్ని అన్నింటినీ అనుకరించిన ఉత్తమ గోపిక. అంతేకాక అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవన్నీ అప్పటి బాగున్నాయో ఇప్పటికీ ఎప్పటికీ బాగుండేటువంటి గొప్పతనం ఏంటంటే అమ్మ గొప్ప కవయిత్రి, ధ్వనికావ్యం అనేటువంటి తెలుపావి అందించారు. ఉపమా కాళిదాసస్యాన్ని కాళిదాసు గొప్పగా 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 పోలికలు పోల్చగలిగిన వాడైనా, ఆయనకు ప్రేరణ వాల్మీకి భగవానుడైన వాల్మీకి మహర్షికి అందని, కాళిదాస మహాకవికి అందని పోలికలను తిరుపావళి ప్రబంధంలో అమ్మ అందించారు. ఇన్ని గొప్పతనాలు కలగలిసిన గోదమ్మ అనుకరించిన వ్రతం గోపికలు ఆచరించారు, గోదమ్మ అనుకరించారు. మనం ఆచరించడం లేదు. మనం ఎప్పుడైనా ధనుర్మాస వ్రత ఆచరణ అంటే అది అబద్ధం, లేదు మేము అనుకరిస్తున్నాం అంటే అది అబద్ధం. ఆ రెండు అయిపోయినాయి, వాటికి పేటెంట్ హక్కులు అయిపోయినాయి. మిగిలిన మనకు అనుసంధించడం, అనుభవించడం, పెద్దలు చెప్తుంటే హాయిగా దాంట్లో వింటూ లీనమైపోవడం, ఇది మనకు మిగిలింది. కానీ ఇది అద్భుతం, అమృతం. అలాంటి గొప్పదైనటువంటి అమ్మ ఇచ్చిన వ్రతంలో ఇంకొక మాట చెప్పుకొని మా గురువు గారు రఘునాథాచార్య స్వామి గారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు గోదమ్మ గురించి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. శ్రీభూమి ప్రముఖా భవంతి మహిళా శ్రీరంగభక్తు ప్రియా తా సర్వాపి విష్ణు చిత్తతనయా సామ్యం కథం ప్రాప్నుయు గీతైః అద్భుత భావబంధ మధురైః శ్రవ్యైః సుశబ్దోజ్వలైః దేవం ప్రేరయతి స్మ యా సకలితా శిల్పస్య గుంభితైః. శ్రీమన్నారాయణకి శ్రీదేవి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు, నీలాదేవి అమ్మవారు, ఇంకా అవతారాల్లో జామవతి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇలా చాలా మంది ధర్మపత్నులు, దివ్య దేవేరులు, దివ్య మహిషీగణం ఉన్నారు. ఉండదుగాక, ఉంటే ఉండనియండి, మాకేం పోలేదు. కానీ తా సర్వాపి వారు ఒకరొకరు కానీ అందరూ కలిసి కానీ విష్ణు చిత్తుతనయా సామ్యం కథం ప్రాప్నుయు మా విష్ణు చిత్తుల యొక్క పుత్రికైన గోదమ్మతో వారు ఎలా సాటి రాగలరు. వాము ఎంత పెద్ద మాట ఉందండి. ముందు వారందరినీ కాదని తర్వాత ఉన్నటువంటి వయస్సులో చిన్నపిల్లగా ఉండి తండ్రి పెంపకంలో పెరిగిన విష్ణు చిత్తతనయ, ఎందుకంటే ఆ శ్రీదేవి తండ్రి గారు, ఇంకో భూదేవి తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారికి గొప్పతనం విష్ణుచిత్తులకు ఉంది. విష్ణువుని ఎప్పుడు చిత్తంలో తలిచేవారు ఒకటి. మనందరం భగవంతుడిని బాగా తలిస్తే తలవచ్చు, ఏం రిటైర్ అయిపోయినాకనో లేకపోతే కష్టం ఉంటేనో తలుస్తవచ్చు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే తాను విష్ణువుని తలవడమే కాక తన చిత్తము నిండా విష్ణువుని పెట్టుకోవడమే కాక విష్ణువు యొక్క చిత్తములో నిలిచిన వారు. పెరుమాళ యొక్క మనసులో కూడా ఆయన ఉన్నారు. ఆ పెరుమాళ మనసులో ఆయన ఉన్నారు కాబట్టి ఈయన పాదులు తీసి పూల తోటను పెంచి పూలమాలకి సమర్పించి ఆయన పట్టుకొని సభలో, రాజ్యసభలో పరసత్వ నిర్ణయం కొరకు సెలెక్ట్ చేసుకున్నారు, పంపించారు. ఏమయ్యా వేళాకోళం చేయడానికి నేను దొరికానా, ఇవాళ ఖాళీగా ఉన్నావా, నన్ను ఆట పట్టిస్తున్నావు అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన వరకు నీ పని, తర్వాత మిగతాదంతా నా పని అని పంపించి గెలిపించి ఆయన సన్మానాన్ని దర్శించి ఆహ్వానం లేకపోయినా పల్లాంటి పాటిస్తున్న పెరుమాళ్ళ యొక్క చిత్తంలో విష్ణుచిత్తులు ఉండేవారు. ఆయన పెంపకంలో పెరిగిన తల్లి. ఏమంటే ఆచార్యులు తీర్చిదిద్దితే గురువు అనుగ్రహం ఉంటే ఇంకెవ్వరు భగవంతుడు కూడా దగ్గర రావాల్సిందే. మనకి అందరికీ ఉపనిషత్తులు చెప్తారు, జ్ఞానం అనుష్ఠానమై జ్ఞానానుష్ఠాన సంపన్నుడైన ఆచార్యులను ఆశ్రయిస్తే శ్రీమన్నారాయణ తాను నిత్య నివాసంగా ఉండే వైకుంఠాన్ని తీసుకోబాబు, నీకు ప్లేస్ రిజర్వ్ అయింది, అది ఇంకెవరికి ఇవ్వలేవు, నువ్వు రాకపోతే ఖాళీ ఉంటుంది, రాబాబు ఇస్తారని మనం వెంట పడాల్సిందే. కానీ మనం భగవంతుడు వెంట పడవలసిన అవసరం లేని అద్భుతమైన సుస్థిరమైన స్థితిని కల్పించేవారు ఆచార్యులు. ఆచార్యుల యొక్క పెంపకంలో పెరిగింది.
అందుకొరకే ఆమె గీతై. ఎందుకు గొప్ప అంటే అమ్మవార్ల కంటే గీతై గొప్పదైన పాటల చేత. ఇందాక స్వాములు సేవకాలం చేశారు. వారంత అందంగా అద్భుతంగా హాయిగా శ్రవణ సుభగంగా సేవకాలం చేస్తుంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఒక 10 నిమిషాలు ఇక్కడ వింటూ మనం కూడా పాల్గొంటూ వెళ్ళాలి అని దూరం నుంచే వింటూ దగ్గరకు వచ్చి మునిగి ఆస్వాదించే గొప్పతనం ఆ గొంతులో ఉంటుంది, గీతాలు ఉంటుంది. ఆపాత మధుర సంగీతం అలా పాడదగిన వాటిని అందించింది. కొన్ని పాడటానికి బాగుంటాయి, సాహిత్యం బాగుంటుంది. పక్క నుంచి మ్యూజిక్ బాగుంటే, సంగీతం బాగుంటే కొన్ని బాగుంటాయి. కానీ ఇవి అట్లా కాదు. గీతై పాడదగినవి, అద్భుత భావ బంధ మధురై, అద్భుతమైన భావముల యొక్క బంధం మధురమైనవి, శ్రవ్యై వినసొంపైనవి, పాడదగినవి, నోరారా పాడదగినవి, చెవులారా వినదగినవి, అద్భుతమైన ఆలోచనామృతం అనేటువంటి భావబంధములతో, మధురమైన అద్భుతమైన భావబంధములతో కూడినవి. సుషప్తోజ్వలై అలాని సుదర్శనగా ఉంటుంది. చదవాలంటే రక్ష పక్షేరు రక్ష చంద్రవరగణం రక్షమై లక్ష్యమాయు అని చదువుతుంటే అబ్బో మనం వినడానికే కష్టంగా ఉంది, అర్థానికి మనకే వాళ్ళు అవుతారని దూరం పోతారు. అలా కాదు. మారుదని తింగల్ మధు నిరైన నన్నాలాల్. ఎవరైనా హాయ్ అమ్మా ఆకలేస్తుంది అమ్మా ఇక్కడ రావే అని పిలిచినట్టుగా అమ్మతో మాట్లాడినంత అందంగా మాట్లాడడానికి వీలైనటువంటి సుశబ్దోజ్వలై అటువంటి వాటి చేత దేవం ప్రేణయతి స్మ, భగవంతుడిని సంతోషపెడుతుంది. అంతేకాదు యా స్వకవితా శిల్పస్య, శిల్పి చేతిలో పడిన, శిల్పి కంటిలో పడిన బండరాయి శిల్పం అవుతుంది. ఆ బండరాయిలో ఏ గొప్పతనం ఉందో ఆ మలసగలిగినటువంటి శిల్పి చేతిలో ఉంటుంది. అలాంటి కవితా శిల్ప సంపద చేత గుంపితై ఆ యొక్క గుబాలింపులు ఉన్నటువంటి వాటితో అమ్మ పరమాత్మను ప్రార్థిస్తుంది. కాబట్టి ఈ గోధుమతో వారందరూ ఎక్కడ సాగసాగుతారు? వారిలో సౌందర్యం ఉంది. శ్రీదేవి అమ్మవారిలో గొప్ప సౌందర్యం ఉంది, గోధుమ వారిలో ఉంది. భూదేవి అమ్మవారిలో గొప్ప క్షమాగుణం ఉంది, గోధుమ అమ్మవారిలో ఉంది. ఇవి కూడా ఎవరు? భూజాత. అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం ఏదుందో అది వీరిలో ఉంది. వీరిలో ఉన్న గొప్పతనం వారిలో ఎవరిలో లేదు అని గొప్పనైనటువంటి గోదా అమ్మవారి వైభవాన్ని కీర్తించినారు. ఇలాంటి గొప్పనైన గోదా మాసంలో, గోదా వైభవంలో, గోదా వ్రతంలో, ధర్మమాస వ్రతంలో మీరు గొప్పగా ఇక్కడ పెద్దల యొక్క 4 దివసాలు పాల్గొంటున్నారు. తల్లిలు నిజంగా నన్నాడాల్ అంటే ఏమి? ఇవే. మన ఇంట్లో మనం కూర్చొని టీవీ చూసుకుంటూ మన ఇంట్లో మనం భోజనం చేసుకుంటుంటే ఏముంటుంది మనకే తెలుసు. కానీ ఇల్లు కన్నా గుడి పదిలం కాబట్టి అలా ఇల్లు వదిలి ఉదయం వస్తే ఆరోగ్యానికి, ఆనందానికి, సత్సాన్నిత్యానికి